యేసుక్రీస్తు నామములో మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు వాగ్దానము, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. కీర్తన గ్రంథం 92:13. మే 5వ తేదీన 2వ రాజుల గ్రంథం 17-18 అధ్యాయములు బైబిల్ చదవండి. ఇశ్రాయేల్ కు చివరి రాజు హోషేయ, ఉత్తర రాజ పతనము, ఇశ్రాయేల్ వారు చెరకు వెళ్ళిపోవడం, ఇశ్రాయేల్ పతనానికి చెరకు కారణాలు, పరదేశులు ఇశ్రాయేల్లో స్థిరపడడం, యూదాకు మంచి రాజు హిజ్కియా సంస్కరణలు, విజయాలు, సన్హెరీబ్ యూదాపై దండెత్తడం, సన్హెరీబ్ సైన్యాలు జెరూసలేంపై దాడి. ఇవి మనం బైబిల్ నందు చూడవచ్చు. ఈరోజు నీతి, దేవుని మందిరానికి రావాలి అనుకున్న వారికి మార్గం దొరుకుతుంది, రావద్దు అనుకున్న వారికి సాకు దొరుకుతుంది. సాకు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు, మార్గం నేను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు సమాధానములు కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మేము అనుదినము అప్లోడ్ చేసే దేవుని వీడియోలు మీకు రావాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.